నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏందిరా సత్రంలో ఉన్నారనుకుంటున్నారా? సత్రం కాదు, ఇది రూము. కాళహస్తి అయితే వచ్చినా నేను. నైట్ అయిపోయింది ఇక్కడికి వచ్చే లోపల. రూమ్ కావాలని చెప్పి రూమ్ అయితే తీసుకున్నాను మొత్తం ఫ్యామిలీకి. పెద్ద అదే ఏమంటారు, డబల్ కాట్ అంట. డబల్ కాట్ మంచం అయితే ఉన్నది అందరికీ. ఇదైతే అందరికీ సరిపోతుంది అని చెప్పి పెద్దది అయితే తీసుకున్నాం రూము. సో ఇది కాదు కానీ బయట ఇప్పుడు నైట్ వాన పడింది, అందులో నైట్ లైటింగ్ భలే ఉంది బయట. సో ఒకసారి మీ అందరికి చూపిస్తా. ఇంకా మేము వచ్చింది అయితే రావుకేతు పూజ కదా. సో రావుకేతు పూజ అనమాట. చాలామంది చేపించుకో మంచిది అన్నారు. చాలామంది చేపించుకునే వాళ్ళు కూడా మంచిది చేపించుకోండి అన్నారు. సో మేము కూడా ఎప్పటి నుంచో చేపించుకోవాలని వచ్చినాము. సో వెనక సో మేమిద్దరము చేపించుకోవాలి రావుకేతు పూజ. ఆమెకే నాగదోషం ఉందంట. ప్రజెంట్ అయితే రూమ్ అయితే తీసుకున్నాము. ఈ రూమ్ విషయం అయితే మళ్ళీ మాట్లాడదాము. ఈ రూమ్ని మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు బయటికి వెళ్ళి ఎట్లుంది ఇక్కడ పరిస్థితి, అంటే హోటల్ కానీ తిండి కానీ ఇంకా స్టే చేసడానికి ఎన్ని హోటళ్ళు ఉన్నాయి, సో ఇక్కడ రూమ్కి ఎంత రెంటు, ఇదంతా కూడా ఒకసారి బయట అయితే చూపిస్తా. చలో అయితే బయటకు వచ్చేసిన. వాన పడింది కాబట్టి కొద్దిగా ఆడాడ నీళ్ళు ఉన్నాయి. గుడేమో ఇదనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి చూపిద్దామని చెప్పి అక్కడికైతే వెళ్తాను. స్టార్టింగ్ అక్కడనమాట. ఆ నుంచి వస్తాయి బండ్లు, ఆటోలు కానీ కార్లు కానీ లోపలికి వెళ్తాయి. సో స్టార్టింగ్ నుంచి చూపిస్తా వ్యూ. ఇది చెరువు, అదే నది. సో ఇక్కడ ఉందా నది, స్వర్ణముఖి నది అంట. మునగచ్చా దాంట్లో? మునగేదానికి ఇదేంది ఇది పైన చూడండి, శివుడు పార్వతి ఉన్నారు పైన. ఆ నుంచి అయితే వ్యూ అంటే చూపించేదానికి బాగుంటుంది. సో అందుకోసమే నడుచుకుంటూ పోతున్నా రోడ్డు మీద. అక్కడి నుంచి తీసుకొని వస్తాను మొత్తం వీడియో. ముందు పక్క హోటల్స్ కానీ అన్నీ చూపిస్తాను. రేపు ఇంకా పూజ అనమాట మాకు. పొద్దున్నే 3 గంటలకే లేచిపోవాలా. దాంట్లో కూడా రకాలు ఉన్నాయి. 500, 750, 1500, 3000, 5000 అంట. అక్కడ సిచ్యువేషన్ బట్టి మేము తీసుకుంటాము, మా దగ్గర పేమెంట్ బట్టి. చూద్దాం. ఓం నమ శివాయ. ఇంకా నుంచి మొత్తం స్టార్ట్ అనమాట రోడ్డు. ఇది కొత్తగా వేసారు రోడ్డు. ఇదంతా కొత్త రోడ్డు అనమాట. సింగిల్ రోడ్డు ఉండింది అప్పుడు. ఈ లైట్లు కూడా మధ్యలో సెంటర్లో లైట్లు కూడా కొత్తగా వేసినారు. ఇంక ఇక్కడ అన్ని హోటళ్ళు వరుసగా హోటల్ అయితే పెట్టుకొని రూమ్లు అయితే పెట్టుకున్నారు. బాడీకి ఇస్తారు రూమ్లో. ఈ నుంచి అంతా ఎంట్రీ అనమాట. ఇంకా బండ్లు డైరెక్ట్ లోపలికి వెళ్తాయి. చూపిస్తా. గుళ్ళు అయితే చాలా గోపురాలు అయితే ఉన్నాయి. ఈ లైట్లు కూడా కొత్తగా వేసినారు, కనపడడం లేదు సరిగా. చూడండి, కొత్తగా అయితే వేసానండి ఈ లైట్లు. సాలిపురుగు, శూలము అవన్నీ ఉన్నాయి. నేను వచ్చినా కానీ చాలాసార్లు ఈ విధంగా ఫ్యామిలీతో రావడం ఇదే ఫస్ట్ టైము. ఈ లైట్ల సెట్లలో కూడా ఏదో అంటే ఒక్కొక్క సాట ఒక్కొక్కటి ఉంది. ఇక్కడేమో ఏనుగు ఉంది, ఇక్కడేమో సాలిపురుగు ఉంది, ఇంకొక సాట అంటే ఒక్కొక్క లైట్కి ఒక్కొక్క డిజైన్ పెట్టినారనమాట. ఇక్కడేమో శివుడు, నాగుపాము ఉంది. సో దీనికి కూడా ఏదో స్టోరీ ఉందంట. మా వాడిని అడుగుదాం, చెప్తాడు. అవును రాజా, ఇప్పుడు ఈ లైట్లు వేసినారు కదా, అన్నీ ఒకే డిజైన్ వేయచ్చు కదా. ఒకసాట పాము, ఒకసాట ఏంది సాలిపురుగు పెట్టినారు, ఒకసాట ఏమో ఏనుగు బొమ్మలు పెట్టినారు, మధ్యలో ఈ దీపాలు కూడా పెట్టినారు. సాలిపురుగుకి, ఏనుగుకి, నాగుపాముకి ఒక కథ ఉందంట. అంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇది దీని గురించి నాకు కూడా తెలియదు. కాకపోతే దీనికి శ్రీకాళహస్తి అనే పేరు ఆ మూడిటి పేరు మీద వచ్చిందంట. ఎట్లా వరకు నాకు తెలుసు. శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే కాళి, హస్తి అంటే ఏనుగు, కాళ అంటే పాము. దానివల్ల శ్రీకాళహస్తి అనే పేరు ఎంటర్ అయింది ఇక్కడ. అవును. ఈ మూడు అంటే స్నేహితులు కాదు, దేవుడికి ఒకరు పోతే ఒకరు పూజ చేస్తూ వెళ్తున్నారంట. అది నాకు కూడా క్లారిటీగా తెలియదు, పెద్దవాళ్ళు చెప్పిన సామెత. దానివల్ల నాకు కూడా అంత క్లారిటీ అయితే లేదు, ఉంది ఒక మాదిరిగా అంతే. అది సో అదనమాట. అందుకే సాలిపురుగు, ఏనుగు, సర్పం, నాగు పాము అనమాట. అంటే వీళ్ళు ముగ్గురు వచ్చి స్వామికి పూజ చేస్తూ ఉండేవాళ్ళంట. అంటే ఒకరికి తెలియకుండా ఒకరో లేదంటే ఎట్లా తెలియదు. సో మా వాడికి తెలిసిన కొద్దిగా స్టోరీ అయితే చెప్పినాడు. సో ఇప్పుడు గుడి అయితే చూపిస్తా. చూడండి ఇదేమో ఒక గోపురము, పెద్ద గోపురం కానీ ఓం నమ శివాయ ఉంది. సో ఇక్కడ చూడండి, పైన శివుడు, పార్వతి. ఎక్కడి నుంచి కనిపిస్తుంది తెలుసా, ఇది చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుంది ఇది చూసేదానికి. ఇంక ఇవన్నీ కూడా కింద పార్కింగ్ ప్లేసు, బండ్లు పెట్టుకోవడానికి. ఇంకా ఎంట్రీ ఏమో అక్కడ అంటే 4 గేట్లు ఉన్నాయి. ఫస్ట్ గేటు, సెకండ్ గేటు, థర్డ్ గేటు, ఫోర్త్ గేటు, 4 గేట్లు అయితే ఉన్నాయి. 4 గేట్లలో నుంచి ఎంట్రీ అవుతాము. ఎక్కడి నుంచి ఎంట్రీ అయినా కూడా సరే 1వ నెంబరు గేట్లోకి అయితే వస్తామన్నమాట. సో
చూద్దాం పదండి. నాకైతే పైన ఉన్న శివుడు పార్వతి అయితే హైలైట్ ఉంది. మబ్బులో బాగా కనిపిస్తున్నాడు. ఇంకా తెల్లారుజామునేమో తెలీదు, చూద్దాం ఇప్పుడు కూడా. ఇంక ఇట్లా లోపలికి పోతే గేట్ నెంబర్ 1 అంట. ఎన్ని గోపురాలు ఉన్నాయి చూడ, 1 2 7 1 3. ఇంకా గుళ్ళు కూడా దండిగా ఉన్నాయి. ఈడ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉన్నది, రాముడు వారి గుడి. ఆంజనేయ స్వామి బయట ఉన్నాడు. ఇంకా మేమైతే ఇట్లా లోపలికి రూమ్లు తీసుకున్నాము. గేట్ నెంబర్ 4 అనమాట. ఇక్కడ గోపురం ఉన్నది లోపలికి పోయేదానికి. ఇంక ఇట్లా పోతే లోపలికి గుళ్ళు ఉన్నాయి దండిగా. అక్కడ సత్రం కూడా ఒకటి ఉన్నది, జనాలంతా పనుకొని ఉన్నారు ఆడ. అక్కడ సత్రము. సో సత్రంలో పనుకోలేక మేము రూమ్ అయితే తీసుకున్నాము. ఇట్లా వెళ్ళిపోదాం మనము. ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. ఫస్ట్ గేట్ చూపిస్తా. ఇక్కడైతే సత్రం చూడండి. సత్రంలో అయితే చాలామంది పనుకున్నారు. ఈ సత్రం కూడా కొత్తగా కట్టినారండి, ఇంత ముందు లేదంట ఇది. జనాలు అయితే కుప్పలు ఉన్నారు. శివుడు కూడా బాగా పెట్టినారు ఇక్కడ చూడండి, అంత బాగుందో. సత్రం కూడా బాగా చాలామంది పనుకునేటట్టు తిరుమలలో పెట్టినారు. తిరుమలలో ఉంటాయి కదా, ఆ విధంగా అయితే ఉన్నా సత్రం. వాన పడితే మొత్తం రొచ్చులు ఉన్నట్టున్నారు జనాలు చూడండి. ఇది పెద్ద గోపురం అనుకుంటా, చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న గోపురాలు. అక్కడ గోపురము, అక్కడ గోపురం. పైన మాత్రం శివుడు పార్వతి హైలైట్. ఈడ కూడా శివుడు బాగా పెట్టినారు, కొత్తగా పెట్టినారు. అంతా కొండపైన ఉంటారు కదా, ఇదంతా మొత్తం ఊరు కూడా కొండపైనే. ఇల్లులు ఫ్యామిలీ ఇల్లు. ఇదంతా ఊరు అనమాట. ఊర్లోనే అంతా అంటే గుడి చుట్టూ ఊరు అనమాట కదా, గుడి చుట్టూ మొత్తం ఊరు. ఇది ఫస్ట్ నెంబరా గేటు? ఇది ఫస్ట్ నెంబర్ గేట్ అంట, 1వ నెంబర్ గేట్. నేను లోపల పోయేదానికి మనం అయిపోయినాక ఇడికి వస్తాం కదా బయటికి. ఇక్కడ చూడండి మొత్తం ఊరు. నైట్ కాబట్టి డీసెంట్, అంటే జనాలు అంతగా లేరు. పగులు అయితే దుమ్ములు వేసిపోతారు అనుకుంటున్నాను వేసి. కాళహస్తి అంటే నేను ఓన్లీ గుడి ఒకటే అనుకుంటా ఉన్నా ఇన్ని రోజులు. ఊరు ఉన్నదని అసలు నాకు తెలీదు. ఇది మాత్రం పెద్ద ఊరే. నేను ఎప్పుడు రాలే కాబట్టి నాకు తెలియదు. ఎప్పుడైనా వచ్చినా కూడా బండికి వస్తా, ఎవరైనా డ్రైవర్గా పిలుచుకొని వస్తే వచ్చి వాళ్ళని ఆ గుడికాడ ఇసిపెట్టేసి నేను వెళ్ళిపోతా ఉన్నా. కానీ ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తే తెలుస్తుంది పెద్ద ఊరైతే ఉంది. ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి. పెద్ద ఊరే ఉంది ఇక్కడ. నేను ఏదో గుడి ఒకటే అనుకున్నా. చూడండి ఎన్ని అంగళ్ళు ఉన్నాయో. ఓయమ్మ, కాళహస్తి అంటే ఒట్టి గుడి అనుకున్నా. ఎంత ఊరు ఉన్నదని నాకు తెలియదు అసలు. ఇంత లోపలికి వచ్చినా కాబట్టి తెలిసింది. మొత్తం ఇల్లులు, అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఇదేమో గుడి పక్కన ఎన్ని అంగళ్ళు. అట్టొక రూటు, ఇట్టొక రూటు. ఎంత పెద్ద ఊరు ఉన్నది. ఏదో చిన్న ఊరే అనుకున్నా, అంటే చిన్న గుడే అనుకున్నా. ఊరు మాత్రం పెద్ద ఊరే. ఇక్కడ మాకు చిన్నప్పుడు ఎప్పుడో తాగుతాను సొంటి క్యాప్ అయితే కనిపించింది అన్న. 2,000 సొంటి క్యాపే. బొగ్గులు పొయ్యి వాటిపైన అయితే చేస్తున్నాడు. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊరికి వచ్చినప్పుడు సైకిల్లో వేసుకొని వచ్చేవాళ్ళు. సొంటి క్యాపే అని. చాలా రోజుల తర్వాత తాగుతున్నాను. అంటే వీళ్ళూరికి వచ్చినప్పుడే తాగుతాను నేను సొంటి కాఫీ. ఇప్పుడు తాగుతాను. అదే దవరాలు పెట్టాడు బాగా. దవరా పొయ్యి అన్నీ పెట్టుకొని రెడీగా ఇక్కడ గుడి ముందరే అమ్ముతున్నాడు. టేస్ట్ అయితే బాగుంది. కాఫీ అయితే తాగేసి 2వ గేట్ దగ్గరకు వచ్చిన. అంటే ఫస్ట్ గేట్ అయిపోయింది కదా, చూపించిన కదా. ఇప్పుడు 2వ గేట్ చూపిస్తాను. అంటే 2వ దోవ ఉంది. అది గేట్ నెంబర్ 2 అని వేస్తున్నారు. కరెక్ట్గా అయితే తెలియదు నాకు కూడా. ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి. మనము అక్కడి నుంచి వచ్చినాం. అక్కడ గేట్ నెంబర్ 1. మనం ఆ నుంచి వచ్చినాము. అది గేట్ నెంబర్ 1. ఇదేమో 2 అని నేను అనుకుంటున్నా. ఆడ నెంబర్ అయితే 2 రాస్తున్నారు. ఆడ రాస్తున్నారు బోర్డు పైన. లోపలికి వెళ్ళలేక ఈ నుంచో చూపిస్తున్నా. సత్రం కాడే గేట్ నెంబర్ 1 సత్రము, దాని పక్కనే 2. ఇక మేమైతే ఇట్లా పోవాలి. ఇప్పుడు ఈ మబ్బులో ఎందుకు ఇదంతా చూపిస్తున్నానంటే మళ్ళీ పొద్దునైతే చూపించలేమన్నమాట. ఎందుకంటే మేము హడావిడిలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఫోన్లు కూడా లోపల ఎంట్రీ లేదంట. పూజ కాడికి కానీ గుడికి కానీ ఏది ఎంట్రీ లేదంట.
అందుకోసం నేను ఇప్పుడు ఎట్టా ఖాళీగా ఉన్నామో ఒక రౌండ్ వేద్దాము అని చెప్పి బయటకు వచ్చిన. వాన్లోనే వీడియో తీస్తాను నేను. వాన్ అయితే పడుతుంది, చినుకులు పడుతూనే ఉన్నాయి. అయినా కూడా సరే ఒకసారి ఎట్లుంటుంది బయట పరిస్థితి అని చెప్పి చూద్దామని చెప్పి నేనైతే వీడియో అయితే తీస్తున్నా. లోపలికి అయితే ఎంట్రీ అయితే లేదంట, ఫోను రూమ్లో అయితే పెట్టేసుకోవాలా. మాకు పొద్దున్నే 3కి 4కి లేచి పూజకి అయితే వెళ్ళిపోవాలన్నమాట, అంటే రావుకేతు పూజానికి. ఆ పూజ అయిపోయిందంటే మళ్ళీ రిటర్న్ ఇంటికి అనమాట. ఇంకా ముందు ఉంది, ఇంకా చాలా ఉంది. ఇంకా ముందు మనం ఇప్పుడు 2 గేట్లు చూసినాము, ఇంకా 2 గేట్లు అయితే ఉన్నాయి. అడిగి కూడా పోతాము. ఇంకా ఈ నుంచి స్టార్ట్ మొత్తం అంగళ్ళు కానీ, హోటళ్ళు కానీ, రూమ్స్ కానీ ఇవన్నీ ఇంకా ఈ నుంచి భయంకరంగా ఉన్నాయి. సో మేము తీసుకున్న రూమ్ కూడా చూపిస్తా, ఎంత పడింది కూడా చూపిస్తా, చూడండి. ఇంక ఇది మెయిన్ అంటే నేను అంటే మామూలుగా ఈ నుంచి వస్తాం మేము అప్పుడు వచ్చిన కారులో, ఊర్లోంచి. ఇది నెంబర్ 3. ఈ నుంచి లోపలికి ఎంట్రీ 3వ నెంబర్ అనమాట. ఇది లోపలికి పోయి దోవ, అన్ని ఇనప పడికెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ సెల్ ఫోను, కెమెరా, బ్యాగు, అంటే ఎత్తుకొని పోవడానికి. సెల్ ఫోన్ ఎత్తుకొని పోవచ్చాము కదా, రాస్తున్నారా? లగేజ్ భద్రపరచడానికి, అంటే అక్కడ పెట్టేదానికి. సెల్ ఫోన్కి అయితే 5 రూపాయలంట, కెమెరా అంటే 10 రూపాయలంట, ఒక బ్యాగ్కి 5 రూపాయలంట. అంటే ఫ్రీ కాదు, డబ్బులు కట్టాలా దీనికి కూడా. సో ఇది 3వ నెంబరు. మేము రూమ్ తీసుకున్నామంటే రూమ్లో పెట్టేయచ్చు. ఇంక ఇదేమో మధ్యలో వినాయకుడి గుడి అయితే, పాతాళ వినాయకుడి గుడి అంట. వినాయకుడు లోపల ఉంటాడా అంటే పాతాళంలో అది మ్యాటర్. సో తీలేమేమో వీడియో కనిపించినాడా. సో అదనమాట, ఇది దానికి ఈ నుంచి కనిపిస్తాడు ముందు పక్క నుంచి. దండం కూడా పెట్టుకున్నాం, అదిగోండి. అంటే లోపల ఉన్నాడు, ఇంకే పాతాళ వినాయకుడి గుడి అని చూసాను అనమాట. ఇది 3వ నెంబర్ గేటు లోపలికి వెళ్ళడానికి. ఈ పక్కన్ని హోటళ్ళు, రూములు. ఇంకా పొద్దున్న అయితే ఇక్కడంతా కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంక ఇదంతా చెరువు, నది స్వర్ణముఖి నది అంట. స్వర్ణముఖి కదా, స్వర్ణముఖి నది. ఇది కూడా పార్కింగ్, మొత్తం పార్కింగ్. మూడేమో ఉన్నాయి పార్కింగ్లు. ఏడొకటి గేట్ నెంబర్ 1 కాడ, రెండింటికి అదే. ఇది గేట్ నెంబర్ 3కి. ఇంకా దాని ముందు గేట్ నెంబర్ 4కి ఉన్నది. ఈ పక్కన్ని హోటళ్ళు, రూములు ఇవన్నీ అయ్యాయి. ఇక్కడ చిన్నపిల్లల బొమ్మలు అయితే ఉన్నాయి, షాయ్ అయితే ఉన్నది, టీ. రూముల్లోనే హోటల్ కూడా ఉన్నాయి తినేదానికి. చెన్నై హోటల్ అంట ఇది, సరవణ భవన్ చెన్నై హోటలు. శ్రీ సూర్య హోటల్ అంట, జీవియర్ రెసిడెన్సీ. లోపలే ఫుడ్ కూడా ఉంటుంది అనమాట, లేదు బయట ఉన్నదేమో. ఇది అన్నపూర్ణ హోటలు. ఇంక ఇక్కడ హోటల్ శ్రీ భవానీ అంట. మేము తీసుకునేది అయితే అది దాని ఉన్నది కదా, అదే హోటల్ మంజునాథ్ భవన్. మంజునాథ్ భవన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా పెద్ద ఎంజిఎం అంట. ఇంకా చిన్న అంగళ్ళు, కూల్ డ్రింక్ షాపులు, ఇంకా తినేటన్నీ ఉన్నాయి ఇక్కడ. హోటళ్ళు, లాడ్జీలు, బ్యాంక్ ఏటీఎంలు కూడా ఉన్నాయి. బస్సులు మొత్తం బస్సు కూడా వచ్చేసి ఉన్నాయి. అది ట్రావెలింగ్ బస్సు ఏమో కానీ అది. ఇంకా మేము తీసుకున్న హోటల్ అయితే తినేదానికి తిండి ఉన్నది, కూర్చునేదానికి బాత్రూమ్లు ఉన్నాయి, పనుకోవడానికి రూములు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏటీఎంలు కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ రూమ్ చూసినాము, కొద్దిగా రేట్ కుదరలా, అందుకే ఈ రూమ్కి అయితే వచ్చేసినాము. 4వ నెంబర్ కూడా చూపిస్తారండి. ఇంక ఇదేమో పార్కింగ్ 4వ నెంబర్కి. 4వ నెంబరు ఎంట్రీ, అదే లోపల పోవడానికి. ఇక్కడ హోటల్ మొత్తం ఎక్కువగా హోటల్ అయితే ఉన్నాయి బాగా. తినేదానికి తిండి మాత్రము తగ్గేదే లేదన్నట్టున్నాయి. ఇప్పుడు కూడా ట్రాఫికే, మామూలుగా ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది. రాత్రి 10 అవుతానే కూడా ట్రాఫిక్ అయితే ఉండదు. ప్రజెంట్ అయితే మేము వచ్చిన టయానికి అంగళ్ళు అయితే మూసేస్తూ ఉన్నారు. ఇది 4వ నెంబర్ వేస్తున్నారు కదా, 4వ నెంబర్. ఇది లాస్ట్. ఇంకా ఇదంతా ఆ పక్కంతా ఊరే కదా, అదంతా ఊరు అనమాట. ఇది 4వ నెంబరు ఎంట్రీ. మనం పోవాల్సింది కూడా ఇదే ఎంట్రీలోనే. ఇక్కడ ఇంకా మూసేస్తున్నారు ప్రస్తుతానికి. ఈ పక్క గేట్ అయితే మూసినారు, ఆ పక్క గేట్ అయితే తెరుచున్నారు. అంగళ్ళు కూడా ఉన్నాయి, అంగళ్ళు కూడా కొద్దిగా అయితే మూసేస్తున్నారు.
ఈ పక్క కూల్ డ్రింక్స్, బిస్కెట్లు, టీ, చాయ్ అవి అనమాట. ఈ పక్క ఇంకో గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి, మూసేస్తుంటారు అది కూడా. ఇది శ్రీకాళహస్తి బయట అనమాట ఇదంతా. అంటే 3 నామాలు పెట్టిన గుళ్ళన్నీ వెంకటేశ్వర స్వామి గుళ్ళు కాదు. మా వాడు అది చూసి వెంకటేశ్వర స్వామి గుడి అన్నాడు, కానీ కృష్ణుడి గుడి ఏమో కదా. సో కృష్ణుడి గుడి అది. ఇదనమాట అవుట్ సైడ్, అంటే రాత్రి ఎట్టు ఉన్నదనమాట ఇక్కడ శ్రీకాళహస్తిలో. ఇంకా పొద్దున్న అయితే నాకు తెలిసి కుదరదు అనుకుంటా, ఎందుకంటే మా హడావిడిలో మేము ఉంటాం, అందులో ఫోన్లు కూడా ఎంట్రీ లేదంట. సో మా పూజ ఎలా జరిగింది ఏం కథ అనేది లాస్ట్ దాకా చూడండి. వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, అంటే చెప్తాను నా వివరం, అంటే బాగా జరిగిందా లేదా, ఏ కాస్ట్లో పోతే బెస్ట్ అనేది లాస్ట్ దాకా చూడండి, చూపిస్తా. ప్రజెంట్ అయితే నైట్ వ్యూ అయితే ఇది. మా రూమ్ కూడా చూపిస్తా పదండి. మా రూమ్ ఎంత పడింది, రూమ్ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడైతే చూసేద్దాము. మా వాళ్ళకి కంఫర్ట్గా ఉందా లేదా అనేది కూడా వాళ్ళని కూడా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. రూము చాలా ఉంటాయి కాబట్టి దండిగా ఉన్నాయి కూడా చూపించాను కదా ఎన్ని రూమ్లు ఉన్నాయో. అవన్నీ అపార్ట్మెంట్లు అన్ని రూమ్లే నాకు తెలిసి. మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇప్పుడు మీకు అందరికి చూపిస్తా చూడండి. మాకు ఇచ్చింది కాదు, మేము తీసుకుంది అనమాట. అంటే రూమ్ దగ్గర డస్ట్బిన్స్ కూడా పెట్టున్నారు. మా డస్ట్బిన్ అప్పుడే పొంగి పొలిపోయిందనమాట. కిటికీలకి ఇది పెద్ద బొక్క, అంటే పెద్ద హోల్ పెట్టారు. ఏడైతే మూసేస్తున్నారు. 102 అనమాట మాది. కిటికీ లైట్లు వెయ్యి. అబ్బా చల్లగా ఉండదు స్వామి. ఇది మా వాళ్ళు అయితే మురుక్కునేసారు చలికి. ఇది మాకు ఇచ్చిన రూమ్, ఏసీ రూమ్. వాడు మురుక్కున్నాడు పిల్లడు, అందరూ మురుక్కున్నారు. మేము తెచ్చుకున్న లగేజ్ అనమాట ఇది. ఇది టీవీ మాత్రమే, టీవీ లాంటిది. ఇది స్విచ్లు పని చేస్తాయి. అది కరెంట్ ఉండేది ఒకప్పుడు, కరెంట్ లాంటిది. ఇక మా అమ్మ పనుకోనది. ఇది బాత్రూము. ఈ బాత్రూమ్కి ఏందిరా అంటే ఇట్లా పెద్ద హోల్ అయితే ఉన్నది. అదొకటే సమస్య, ఇంకేం లేదు, బాగానే ఉన్నది. పర్లే ఉండొచ్చు మన పని అంతవరకు. ఎందుకంటే ఏడే ఉన్నాం కదా మనము. మన పని అయిపోయిందంటే పొద్దున్న వెళ్ళిపోతాం. సో ఇది మా రూము. ఇంకా రేపు పొద్దున్నే 3 గంటలకు 4 గంటలకు లేచి పూజకి అయితే బయలుదేరాలన్నమాట. పూజకి వెళ్ళేటప్పుడు ఫోన్లు అయితే తీసుకోకూడదు, రూమ్లో అయితే పెట్టేయాలా. సో పూజ అయిపోయిన తర్వాత ఎలా జరిగింది, ఎంత తీసుకున్నారు పూజకి, ఎంతలో అంటే ఏ పేమెంట్లో పోతే పూజ బాగా జరుగుతుంది అనేది ఒకసారి నేను ఆడ బాగా అబ్జర్వ్ చేసి నేను మొత్తం వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో చలో నేనైతే పొద్దున్నే దర్శనానికి అయితే వెళ్ళిపోతా. బాయ్. మొత్తానికి మేమంతా పూజకి వెళ్ళడానికి రెడీ అయిపోయినాము. ఇప్పుడు టైం చూస్తే 6 అయింది. పొద్దున్నే 4 గంటలకు లేపిన వీళ్ళందరినీ ఇప్పుడు దాకా రెడీ అయినారు. గాడల గురించి మీ అందరూ తెలిసిందే కదా. సో ఇప్పుడైతే 6 అయింది. పూజ అయిపోయి వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో కూడా చూపిస్తా. ప్రజెంట్ అయితే సెల్లులు అన్నీ ఎత్తుకోకూడదు, ఇక్కడే రూమ్లో పెట్టేసి లాక్ చేసుకొని వెళ్ళిపోవాలా. ఇంకా అక్కడికి పోయినా కూడా వాళ్ళు తీసేసుకుంటారు కాబట్టి ఈడ పెట్టుకోవడం బెస్ట్, మళ్ళీ ఎత్తుక్కోకుండా. మేమైతే పూజకి అయితే బయలుదేరేసినాము. మా అమ్మ, మా పిల్లము, మా చెల్లెలు, మా వాడు, మా బుడ్డోడు. సో అందరూ రెడీ అయిపోయారు. ఇంకైతే మేము పూజకైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే మేమైతే దర్శనం అయితే చేసుకుని, అంటే పూజ అయితే అయిపోయింది. పొద్దున్న 6 గంటలకు పోతే ఇప్పుడు వచ్చి 9:30 అయితే అయింది. అంటే రావుకాలంలోనే చేయించుకోవాలంట ఆ పూజ. అందుకోసమే 7:30కి రావుకాలం ఉంటే 7:30 దాకా కూర్చొని ఆ పూజ అయితే అయిపో చేసుకొని ఇప్పుడే రూమ్కి అయితే వచ్చినాము. 9:30 అయితే అయింది. ఇంకా మా వాళ్ళు కూడా ఏదో షాపింగ్ చేయాలంట. నేను ఫస్ట్ రండి రూమ్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ గంట పోదామని చెప్పిన. రూమ్కి అయితే వచ్చినాము. పిల్లకాయలు అయితే పడిపోయినారు. మా అమ్మ ఆ రూమ్లో పోతుంది. ఈ రూమ్ ఏం ఆ రూమ్లో పోతున్నావా? ఇప్పుడైతే మేము పోయి షాపింగ్ అయితే చేయాలంట, ఏమో కావాలంట. మళ్ళీ రూమ్ కూడా బిన్నా ఖాళీ చేయాలి. వీళ్ళు టైం పెట్టినారు మనకు ఇంత టైం అని. ఇంకా అక్కడ పూజ విషయానికి వస్తే స్టార్టింగ్ వచ్చి 500, అంటే 500 ఒక పూజ అనమాట. 750 ఒక పూజ, మళ్ళీ 1000 రూపాయలు ఒక పూజ. అట్లా సపరేట్ పూజలు అయితే ఉన్నాయి. 5000 దాకా ఉన్నాయి అనమాట. నేనైతే 500 పూజ అయితే తీసుకున్నా. మాకు టికెట్ కూడా ఇచ్చినారు, టోకను. ఇదే టోకన్ అనమాట. ఈ టోకనే మాకు ఇచ్చింది 500 అనమాట. అన్నీ ఏదైనా కూడా
అందరితో కలిసే చేస్తారు. ఇంకా 5,000 అంటే కొద్దిగా సపరేట్గా కూర్చోబెట్టి మరీ చేస్తున్నారు. ఇవన్నీ 500, 750, 1000 రూపాయలు, 1500 ఇవన్నీ ఏం చేస్తున్నారు అంటే జనాలు వరుస కూర్చోబెడుతున్నారు. ఒక 1000 మంది, 1500 మందిని కూర్చోబెట్టి అందరికీ ఒకేసారి ఇట్లా ఇట్లా చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఈ 500తో ఈ టోకన్ ఒకటే కాదు, పూజకు ఒకటే కాదు, మళ్ళీ వెండి నాగ స్వరూపాలు అయ్యి ఇచ్చినారు పడగలు. మళ్ళీ ఒక టెంకాయ, ఒక నల్ల రైపు గుడ్డ, ఎర్ర రైపు గుడ్డ, 2 నిమ్మకాయలు, కొన్ని నల్ల పెసులు, ఇంకొకటి ఏందో ఉలవలు ఇచ్చినారు, నిమ్మకాయలు ఇచ్చినారు, తమలపాకులు, ఒక్కలు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఇచ్చినారు. సో ఇదంతా కూడా మేము పూజ చేసి రంగు అంతా పూసుకొని వచ్చాం కదా. పూజ ఇది అయిపోయింది. ఇంకా ఆమె ఏదో షాపింగ్ అయితే చేయాలంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ పూజకైతే మహా అయితే ఒక 500, 600తో కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఈ రూమ్ అంటే ఈ రూమ్కి 2000 బాడీగా. ఇంకా బయటికి పోతే ఎంత అవుతుందో తెలియదు, ఆమె ఏం తీసుకున్నది తెలియదు. నేనైతే తక్కువే ఖర్చు పెడదామని చూస్తున్నా. సో చలో ఏమేమి ఉన్నాయి చూద్దాము. అక్కడ పూజ సామాన్లు అయితే అమ్ముతూ ఉన్నారు, చాలా అంగళ్ళు అయితే ఉన్నాయి. ఆమె ఏం తీసుకుంటుంది, అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తా. పదండి పండి పండి, ఏం షాపింగ్ చేస్తారు చూద్దాం. పాండి పాండి, వీళ్ళేదో షాపింగ్ చేయాలంట. పాండి 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 పాండి, చలో చలో, బాయ్ బాయ్. పాండి వేసుకో చెప్పులు, చెప్పులు రెడీ రెడీ రెడీ. ఏం షాపింగ్ చేస్తారో, గుండెలో రైలు పరిగెత్తున్నాయి నాకు. వీళ్ళు షాపింగ్ అంటే నాకు భయం కాదు. అయితే గుమ్మగుమ్మలు మాత్రం హైలైట్ ఉన్నాయి. కింద మొత్తం హోటల్లే. పైన వ్యూ చూపిస్తారు చూడండి ఒకసారి. ఇదే పార్కింగ్ ప్లేస్, ఇదే పార్కింగ్ ప్లేస్. నా బండి అయితే ఎండలో ఉంటుంది, ఎండకి ఎండిపోతూ ఉంటుంది. వచ్చిందా ఉన్నది. సో ఇప్పుడైతే మనం షాపింగ్కి వెళ్దాం. నిన్న రాత్రి వ్యూ చూసినారు కదా, రాత్రి అంటే నైట్ ఎట్లుండో చూపించిన కదా. ఇప్పుడు పగులు చూడండి ఎట్లుండదో చూపిస్తా. ఇది మొత్తం హోటలు, అది పైన శివుడు పార్వతి రాత్రి ఎగులుతూ ఉన్నారు కదా, అది వాళ్ళ పైన ఉన్నారు. ఇది పార్కింగ్ ప్లేసు, ఇది పక్కంతా హోటళ్ళు అవన్నీ. ఇది వచ్చి 4వ నెంబర్ గేటు, రాత్రి చూపించిన కదా అది. ఇంకంతా ఊరు కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉండదు అనమాట లోపల. మా వాళ్ళు ఏం చేస్తారో ఏమో తెలీదు, షాపింగ్ అంటున్నారు. పోదాం. ఆ దోవలు అయితే ఉన్నాయి అంగల్లో. ఆ గుడి దగ్గర నా చిన్న సబ్స్క్రైబర్లు కనిపించినారు. సో నా వీడియోలు చూస్తారంట. బాగుంటాయా నా వీడియోలో? ఏం పేరు, నా పేరు వెంకీ. ఏం అంత సిగ్గుపడుతున్నాను, అంత భయపడుతున్నాను చెప్పేదానికి. సో నా పేరు చెప్పేదానికి భయపడుతున్నారు అంతే. సో నా సబ్స్క్రైబర్లు అనమాట, చిన్న సబ్స్క్రైబర్లు, అంటే నా క్లాస్మేట్స్ వీళ్ళు. సో అన్న వచ్చి, అన్న ఎవరు ఇది? నగిరి. సో నగిరి అనమాట, నేతాజీ. సో తీయచ్చు కదా మిమ్మల్ని అందరినీ, ఏం కాదు కదా. సో ఫ్యామిలీ చూస్తుంది అనమాట మన వీడియోలో. ఇట్లాంటి ఫ్యామిలీలు చాలా చూస్తున్నాయి. నేనైతే చాలా హ్యాపీ. ఎక్కడైనా కనపస్తాను కూడా నన్ను గుర్తుపట్టి మరి మనతో మాట్లాడుతున్నారు. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో మా వాళ్ళు దూరం నుంచి నా హ్యాపీనెస్ని వాళ్ళు కూడా ఆనందిస్తారనమాట. మొత్తం చెప్పులు అయితే ఇక్కడ ఇసిపెట్టినారు మొత్తం. అంటే ఇక్కడ గుడి దోవ అనమాట, ఈ దోవలో ఇసిపెట్టకూడదని ఆడిసిపెట్టినారు. ఇంకేడు అంగళ్ళు మొత్తం మనకేమైనా కావాలంటే తీసుకోవచ్చు. అంటే పూజకి సంబంధించేటి బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునేవి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవే కదా అంగళ్ళ, ఆ పక్క కూడా ఉన్నాయి, లోపల కూడా ఉన్నాయి. ఈ పక్క అన్ని అంగళ్ళు. పోదాం పండి లోపలికి, పోదామా పండి. నాకైతే గుండెల్లో రైలు పెరుగుతున్నాయి అనమాట. వీళ్ళు షాపింగ్ అనేది. నాకైతే గుండెల్లో రైలు పెరుగుతున్నాయి, షాపింగ్ అంటా ఉంటాయి. ఎంత అవుతుంది ఏం కథ అని. ప్రతి గుడి దగ్గర ఉండేటివే. ఇక్కడన్నీ పటాలు ఉన్నాయి, ఇక్కడన్నీ పూజ సామాన్లు ఉన్నాయి. వీళ్ళకి పూజ సామాన్లు కావాలంట, చూద్దాం. నువ్వు కొద్దిగా చూసుకో నన్ను, పేదవాడిని. మా ఎక్స్ప్రెషన్ చూడు మారిపోయినాయి. ఏమి నీ కథ అని. అబ్బాబా పెద్ద వస్తువులు పోవాక చిన్నయ్యా, కాస్ట్లీ, నో కాస్ట్లీ, ఓన్లీ గరీబ్ పిల్లోని. దానికంటే చిన్న తీసుకుంటే తగ్గిస్తారు. ఓకే వీడు చూడు. నీకేం కావాలరా? నీకేం కావాలరా?
పక్కన్నీ అంగళ్ళే మొత్తం దండిగా ఉన్నాయి. మా అమ్మకి ఏం కావాలి? ఏం కావాలమ్మా? మా అమ్మకి కావాలి చెప్పులు తీసుకో. వాళ్ళు వేసుకుంటారు అవి పెరుక్కో. చూసి ఫోన్ చెప్పిన ఇంతకుముందు పేద పిల్లలు నేను చెప్పిన బాగా లెక్క బాలా తీసుకోండి. ఈ జత 650 అంట. ఆ బరువు ఉండే బాగానే అయ్యా. ఇవి వచ్చే 1600 అంట. చిన్నవి తీసుకోపా నువ్వు. చిన్నవి కావాలంటే చిన్నవి తీసుకో. అవి పెద్దవి ఉన్నాయి కదా మన ఇంట్లో. ఇవి సరిపోతాయి, చిన్నవి బాగున్నాయి చూసాను కూడా. ఒకరోజు రేటు చూసి తీసుకోండి. 400 450. ఆడవాళ్ళు అయితే బేరం మనం చేయలేము, వాళ్ళైతేనే కరెక్ట్. వాళ్ళని తగిలిచ్చేస్తారు, మనం సైడ్కి వచ్చేయాలి, వాళ్ళని తగిలిచ్చేయాలి, వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇక్కడ కూడా పటా ఉంది. ఏ కావాలి తీసుకో. కొద్దిగా చూసి తీసుకో. కిట్టి భయంగా నాకు చూసి తీసుకుంటా, రేట్ తక్కువ. మా అమ్మ కూడా పట్టుకొచ్చింది. 50 రూపాయలు అంట. అది ఓకే, 50 రూపాయలు అయితే. అంతకన్నా ఎక్కువ అయితేనే కొద్దిగా భయం. వాళ్ళిద్దరు చూడండి ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి. ఇది తీసుకుంటే అది, అది తీసుకుంటే అది అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో మనం దూరకూడదు, మనం దూరం నుంచే చూడాలి. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ షాపింగ్ చేస్తుంది. మా చెల్లెలు భర్త ఓ పిల్లోడు వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో మా అమ్మ దూరింది. మేము ఇది తీసుకోమే అని ఏమో సపరేట్గా చేస్తుంది. ఇది నా సంసారం, నేను ఒక్కడనే చేస్తాను, నా సామాన్లు నాకు తెలుసు అని సపరేట్గా తీసుకుంటాను. ఏమో చాలా ఏమేమి తీసుకున్నావు? ఈ 2 దీపాలు, చిన్న చెంబు ఎందుకు? టెంకాయ కొడుకోసానుగా నీళ్లు దేవుడికి పెట్టడానికి. ఇవి దీపాల కిందికి, ఇది ప్రసాదం. ఇది ప్రసాదం కా? ఎన్ని కలిసా బిల్లు? అడుగుదాము ఉండేది లబ్డప్ అని కొట్టుకున్నాను ఎంత అని చూద్దాం ఎంత అవుతుందో. అవి అయితే తీసుకుంది భయంగా. ఇడు బొమ్మలు గెలుపుతాడు. రే బొమ్మలు గెలుపుతాడు. రే ఎవరు అనేది బొమ్మలు గెలుపుతాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అన్నట్టు. నాకు వీడియోలు పిచ్చి, వీడికి బొమ్మలు పిచ్చి, వాళ్ళకి దీపాలు పిచ్చి, మా అమ్మకు చెప్పులు పిచ్చి. చెప్పులు కావాలండి, గొడవ పడతాను. చెప్పులు కావాలి నాకని. అయిందా బిల్లు? ఏమో నీ ఇష్టం. ఇవన్నీ కలిసి 1000 రూపాయలు వేసినారు. మరి మళ్ళీ బేరం చేసింది. ఈ ఒక 200 మా అమ్మటి, మొత్తం కలిసి 950 రూపాయలకు బేరం చేసింది. వాళ్ళైతేనే, మనమైతే మాట్లాడలేము. ఇంకొక విషయం ఏంటంటే బతికిచ్చినారనమాట. పూసామలు ఒకటే చాలంట, ఏ రేట్ ఏం వద్దంట. ఈ నుంచి ఇట్టే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వచ్చాను బిస్కెట్. ఏం కావాలి మళ్ళా? సరే బా. మళ్ళీ వేసింది బిస్కెట్ అని. ఏమున్నాయి గాజులో, కమ్మలో అయ్యే ఉంటాయి నాకు తెలిసి. చెప్పలా గాజుల దగ్గరకు వస్తారని. గాజుల దగ్గరకు అయితే వచ్చినారు. మొన్న తీసుకొని వచ్చిన యాడ్ నుంచి, హైదరాబాద్ నుంచి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ. సరేలే నేనేమో అనుకుంటాం. ఓన్లీ అది ఒకటే అనుకున్నాం, మళ్ళీ ఇది ఒకటి. ఈ పక్క అయితే చిన్నపిల్లలు బొమ్మలు అయితే ఉన్నాయి. మా వాడు బొమ్మ కోసం అయితే. ఏరా బొమ్మ కావాలరా? ఏ బొమ్మ కావాలా? అడగడం ఆలస్యం. మా వాడు ఎస్ అంటాడు. ఏది కాదు తీసుకో, బయటిది అడిగిపోయినాడు. వాళ్ళ ఆయన పిలుస్తాను అడిగిపోయినాడు. ఇవన్నీ గాజులు, లోపల గాజులు. ఇంకా ఈ పక్కన అంతే అన్నీ అయ్యాయి అనుకో. గాజు బొమ్మలు, దేవుడి బొమ్మలు, ఈ బ్యాగులు ఇవన్నీ ఉన్నాయి. ఆడదాకే ఉంది వస్తదాకా. మా వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాడు. ఆడ నాకు వద్దనే వద్దు, మా మామ తీర్చాను ఆడ అని చెప్పి. ఏం కాదు తీరా. చూద్దాం ఏం చేస్తాడు. 1 గంట సేపు చూస్తాడు. ఆ బొమ్మ వచ్చి ఒకటి 300 అంట. ఈ గాజులు అయితే తీసుకుని మళ్ళీ ఇది ఏదైనా తీసుకోండి. ఇది కూడా బాగుంటాయి. 700 స్టీరింగ్, ఛార్జింగ్ బ్యాటరీ క్వాలిటీ ఉంటాయి. 2 రోజుల కంటే ఎక్కువ ఉండవు. వీళ్ళు ఇరగొడేస్తారు పిల్లనాయాలు.
మనమే చేయలేము. ఆ, ఎంత ఏం తీసుకున్నావే? 2 జతలు ఇది గాజులు. ఆ, 120 జత. ఆ. ఇంత తీసుకొస్తాను, తీసుకో కానీ తీసుకున్నావు కదా. 600 ఇస్తావమ్మా? ఆడ 1000 మరీ అంత అడిగినట్టు చూసినా. ఆడ సరే పో, 550 పో. ఎల్లాడుతో నీకు ఇయ్యాలనేసి. వాళ్ళైతే బేరం ఆడతారు, మనం వాళ్ళే గాజులు బేరం మళ్ళా. ఆహా, 150 చెప్పినారు. ఇంకేమి అయిపోయిందా? ఇంకా చాలు ఇంకా పా. మళ్ళా ఏందో మితుకులేస్తుంది. చూస్తాము. ఏం వద్దు చూడదు బా, చూస్తే నీ ఆగవు పను తీసుకోవాలంటావు. సో అది ఆడ 1000 ఈడ 200, మొత్తం 1200 షాపింగ్ అయితే చేసింది. మళ్ళా ఎన్ని పర్సులు ఉన్నాయి ఇంట్లో, మళ్ళా పర్సు అంటున్నావు. మొన్న ఒకటి తెచ్చుకుని మళ్ళా పర్సు అంటాను. పా ఇంకేం వద్దు బా, చాలు పత్తిన ఆకలేస్తుంది నాకు. అది ఇది అడుగుదాం. నాది ఎంతనా? తాంబేలా చెప్పిన ఇచ్చే రేటు 150. 150 వస్తానులేనా? మమ్మల్ని తీసుకోవాలా మీరు? వస్తాదేనా? రాకపోతే వద్దులేరా. ఒకసారి ఏడన్నా తీసుకుంటాం. ఆడవాళ్ళ పంచాయతీ పనికిరాదు రా, చాలా దారుణం. ఒక కారిపోతాను చెమట, అది తీసుకో అంటాను. మళ్ళీ ఇంకోటి మరి 150 ఇస్తాము. ఆడ నుంచి ఇడికి వచ్చింది 50 రూపాయలు తగ్గించేసింది. నిజంగా సెల్యూట్ ఆడవాళ్ళకి. వ్యాపారం అన్న, ఇది వ్యాపారం అనేది. సై ఏం అది తీసుకున్నావా? కారు వద్దని బాగున్నదా? బొరుగులా తీసుకో, బొరుగులు కావాలంట ప్రసాదం. ఇంకేమేమో బొరుగులు, ఇంకా లైట్లు కూడా వెళ్ళాయి, ఇంకా తెల్లారలేదేమో 10 అవుతా ఉంటాయి. అంటే బ్యాగులు దండి కూడా షెడ్ రైతు షెడ్ వేసాం. మేమైతే ఇట్లా వచ్చినాం బయటికి. పోయేటప్పుడేమో ఆ నుంచి 3వ నెంబర్ గేట్ నుంచి పోయినాము, వచ్చేటప్పుడు ఇట్లా వచ్చేసాం అనమాట. ఏం బా హ్యాపీనా? కాళాశ్రీ అన్నీ అయిపోయింది, షాపింగ్ కూడా అయిపోయిందా? తీసుకున్నావా? ఏం తీసుకున్నావు చూపి? సామాన్లు, పూజ సామాన్లు, ఇది తాంబేలు, పూజ సామాన్లు మా అమ్మ కూడా ఇచ్చింది. సో అది షాపింగ్ కూడా మొత్తానికి కంప్లీట్ చేసినారు. ఇంకా కావాలంటారు, వద్దు. మనం బడ్జెట్ తక్కువలో ఉన్నాం కాబట్టి తక్కువ తీసుకున్నాం అనమాట. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎప్పటి నుంచో ఇది కోరిక రావాలా ఈ పూజ చేపియాలా అని. అంటే ఈమెకి నాగదోషం అనేది ఉండదులే. సో ఆ దోషం పోవాలంటే ఇట్టన్నీ చేపియాలని నాకు కూడా అంటలేబ్బా, పాములన్నీ చంపినంట. సో ఈ పూజ చేయడానికి కూడా కారణం అదే, నాగదోషము ఏమన్నా కీడు ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా పోతాయని చెప్పి మేము ఈ పూజ చేపియాలనుకుంటున్నాను. మొత్తానికైతే కంప్లీట్ అయితే అయిపోయింది, షాపింగ్ కూడా అయిపోయింది. ఏమో కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో మొత్తానికి కంప్లీట్ అయితే ఇంకా మేమైతే మ్యాథ్ వేయాలా, మ్యాథ్ అయితే బయలా మ్యాథ్ కావాలా చూడు చెప్పలా, ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి అనమాట. మ్యాథ్ వేయాలి నేనని. సో ఇక్కడైతే మేము తీసుకున్న హోటల్లోనే మ్యాథ్ అయితే ఉన్నది. సో మ్యాథ్ అయితే వేయాలా. చూశారు కదా, కాళాశ్రీ ట్రిప్ అనమాట మాది, ఏమో కోరిక అనమాట అది. సో మొత్తానికి కంప్లీట్ అయితే చేసిన, పూజ కూడా అయిపోయింది. ఇంకా మేము కూడా రూము చెక్అవుట్ చేసేయాలన్నమాట. మ్యాథ్ కూడా అయిపోయింది, తినేసినాము ఫుల్గా. సో ఇంక నుంచి బయలుదేరి రాయనపేటకి వెళ్ళిపోవాలా. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి సబ్స్క్రైబ్ చేయండి, ఆమె చెప్పింది చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు అంటే లెంత్ వీడియో చూశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, బై బాయ్.